ఓం శాంతి. మురళీ డేట్ 20/4/2024. మధురమైన పిల్లలు, మీరు యోగ బలము ద్వారా ఈ ఉప్పు నీటి కాలువను దాటి ఇంటికి వెళ్ళాలి. కావున ఎక్కడికైతే వెళ్ళాలో దానిని స్మృతి చేయండి. మేము ఫకీర్ల నుండి అమీర్లుగా అవుతాము అనే సంతోషంలోనే ఉండండి. ప్రశ్న: దైవీ గుణాల సబ్జెక్టుపై ఏ పిల్లలకైతే ధ్యానం ఉంటుందో వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: నేను ఎటువంటి కర్మలను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా అలా చేయటం మొదలు పెడతారని వారి బుద్ధిలో ఉంటుంది. వారు ఎప్పుడూ ఎవరిని విసిగించరు. వారి నోటి నుండి ఎప్పుడూ తప్పుడు మాటలు రావు. మనస వాచ కర్మణ ఎవరికీ దుఃఖమునివ్వరు. బాబా సమానముగా సుఖమునిచ్చే లక్ష్యం ఉంటుంది. అప్పుడే దైవీ గుణాల సబ్జెక్టుపై ధ్యానం ఉంది అని అనడం జరుగుతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. స్మృతి యాత్రను కూడా వారు నేర్పిస్తున్నారు. ఈ స్మృతి యాత్ర అర్థమును కూడా పిల్లలు అర్థం చేసుకుని ఉంటారు. భక్తి మార్గంలో కూడా దేవతలను, శివబాబాను స్మృతి చేస్తారు. కానీ స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయని అప్పుడు తెలియదు. బాబా పతిత పావనుడని, వారే పావనులుగా తయారు చేయడానికి యుక్తిని తెలియచేస్తారని పిల్లలకు తెలుసు. ఆత్మయే పావనంగా అవ్వాలి, ఆత్మయే పతితముగా అవుతుంది. భారతదేశంలోకే తండ్రి వచ్చి స్మృతి యాత్రను నేర్పిస్తారని మరియు ఇంకెక్కడా నేర్పించలేరని పిల్లలకు తెలుసు. దైహికమైన యాత్రలనైతే పిల్లలు ఎన్నో చేశారు. ఈ యాత్రను కేవలం ఒక్క తండ్రియే నేర్పించగలరు. మాయ కారణంగా అందరి బుద్ధికి బుద్ధిహీనత అనే తాళం పడిందని ఇప్పుడు పిల్లలైన మీకు బాబా అర్థం చేయించారు. ఇప్పుడు బాబా ద్వారా మీరు ఎంత వివేకవంతులుగా, ధనవంతులుగా మరియు పవిత్రులుగా ఉండేవారో తెలిసింది. మనం మొత్తం విశ్వానికి అధిపతులుగా ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ మనం అలా అవుతున్నాము. బాబా ఎంత గొప్ప అనంతమైన రాజ్యాధికారమునిస్తారు. లౌకిక తండ్రి ఏ లక్షో లేక కోటో ఇస్తాడేమో. ఇక్కడైతే మధురమైన అనంతమైన తండ్రి అనంతమైన రాజ్యాన్ని ఇచ్చేందుకు వచ్చారు. కాబట్టి మీరు ఇక్కడ చదువుకునేందుకు వచ్చారు. ఎవరి వద్దకు వచ్చారు? అనంతమైన తండ్రి దగ్గరకు వచ్చారు. బాబా అనే పదము మమ్మ కన్నా మధురమైనది. తల్లి పాలన చేసినా కానీ తండ్రి తండ్రియే కదా. తన నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. మీరు సదా సుఖవంతులుగా, సదా సౌభాగ్యవతులుగా అవుతున్నారు. బాబా మనల్ని మళ్ళీ ఎలా తయారు చేస్తారు? ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఉదయం అమీరులుగా, రాత్రి ఫకీర్లుగా ఉండేవారు అన్న గాయనం కూడా ఉంది. మీరు కూడా ఉదయం అమీర్లుగా, మళ్ళీ తర్వాత రాత్రికి ఫకీర్లుగా అయిపోతారు. బాబా ప్రతిరోజు పిల్లలు, నిన్న మీరు విశ్వానికి అధిపతులుగా, అమీరులుగా ఉండేవారు, ఈరోజు మీరు ఫకీర్లుగా అయిపోయారు అనే స్మృతిని కలిగిస్తారు. ఇప్పుడు మళ్ళీ ఉదయం వచ్చినప్పుడు మీరు అమీర్లుగా అయిపోతారు. ఇది ఎంత సహజమైన విషయం. పిల్లలైన మీకు అలా సంపన్నులుగా అవుతున్నామని ఎంతో సంతోషం ఉండాలి. బ్రాహ్మణుల పగలు మరియు బ్రాహ్మణుల రాత్రి. ఇప్పుడు పగలు మీరు అమీర్లుగా అవుతున్నారు. తప్పకుండా అవుతారు కూడా. కానీ నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా అవుతారు. ఇది ఉప్పు నీటి కాలువ. దీనిని మీరు యోగశక్తి ద్వారా దాటుతారు. కాబట్టి మీరు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడి స్మృతి ఉండాలని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి.
బాబా స్వయంగా మనల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చారు. ఎంతో ప్రేమగా మధురమైన పిల్లలు, మీరే పావనులుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకుంటూ పతితులుగా అయ్యారు. మళ్ళీ పావనులుగా అవ్వాలని అర్థం చేయిస్తారు. పావనులుగా అయ్యేందుకు ఇంకే ఉపాయము లేదు. పతిత పావనుడు వస్తాడని మరియు మీరు వారి మతంపై నడిచి పావనంగా అవుతారని మీకు తెలుసు. పిల్లలైన మీకు మేము ఈ పదవిని పొందుతున్నాము అని ఎంతో సంతోషం ఉంటుంది. మీరు 21 జన్మల కొరకు సదా సుఖవంతులుగా అవుతారని బాబా చెప్తున్నారు. తండ్రి సుఖధామపు, రావణుడు దుఃఖధామపు వారసత్వాన్ని ఇస్తారు. పిల్లలైన మీరిప్పుడు రావణుడు మీ పాత శత్రువని, అతడు మిమ్మల్ని పంచవికారాల రూపీ పంజరంలో పడేస్తాడని తెలుసుకున్నారు. బాబా వచ్చి మిమ్మల్ని బయటకు తీస్తారు. ఎవరు ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా ఇతరులకు కూడా పరిచయమును ఇస్తారు. స్మృతి చేయని వారు దేహాభిమానంలో ఉంటారు. వారు బాబాను స్మృతి చేయలేరు. అలాగే బాబా పరిచయమును ఇవ్వలేరు. ఆత్మలైన మనం సోదరులము. భిన్న భిన్న పాత్రలను అభినయించేందుకు ఇంటి నుండి ఇక్కడికి వచ్చాము. మొత్తం పాత్ర అంతా ఎలా జరుగుతుందో కూడా మీ బుద్ధిలో ఉంది. ఎవరికైతే పక్కా నిశ్చయం ఉంటుందో వారు వచ్చి ఇక్కడ రిఫ్రెష్ అవుతారు. ఇది మీరు టీచర్ వద్దే కూర్చుని చదువుకోవలసిన చదువు కాదు. మీరు మీ ఇంట్లో ఉంటూ కూడా ఈ చదువును చదువుకోవచ్చు. కేవలం ఒక వారం రోజులు బాగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత బ్రాహ్మణులు కొందరిని నెలలో, కొందరిని 6 నెలల్లో, కొందరిని 12 నెలల తర్వాత తీసుకువస్తారు. నిశ్చయం కలగగానే పరిగెడతారని బాబా అంటారు. మేము వికారాల్లోకి వెళ్ళము అని రాఖీని కూడా కట్టుకోవాలి. మనం శివబాబాతో ప్రతిజ్ఞ చేస్తాము. పిల్లలు, మీరు తప్పకుండా నిర్వికారులుగా అవ్వాలని శివబాబాయే అంటారు. వికారాల్లోకి వెళ్ళినట్లయితే చేసిన సంపాదనంతా అంతమైపోతుంది. 100 రెట్లు శిక్ష పడుతుంది. 63 జన్మలు మీరు మునకలు వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇంకా పవిత్రులుగా అవ్వండి అని బాబా అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అయిపోతాయి. ఆత్మలు సోదరులు కావున ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకూడదు. ఎవరైనా రెగ్యులర్గా చదవకపోతే వారిని తొందరలో తీసుకురాకూడదు. ఒక్క రోజులో కూడా బాణం తగలవచ్చునని బాబా అంటారు. కానీ బుద్ధిని కూడా ఉపయోగించాలి. బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉత్తములు. మీది చాలా ఉన్నతమైన కులము. అక్కడ ఎటువంటి సత్సంగాలు మొదలైనవి ఉండవు. సత్సంగాలు భక్తి మార్గంలో ఉంటాయి. సత్య సాంగత్యము తీరాన్ని చేరుస్తుందని మీకు తెలుసు. ఎప్పుడైతే సత్యుగ స్థాపన జరగవలసి ఉంటుందో అప్పుడే సత్య సాంగత్యము లభిస్తుంది. ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. ఎందుకంటే బుద్ధికి తాళం పడి ఉంది. ఇప్పుడు ఇంకా సత్యుగంలోకి వెళ్ళాలి. పురుషోత్తమ సంగమ యుగంలోనే సత్య సాంగత్యము లభిస్తుంది. ఆ గురువులు సంగమ యుగానికి చెందినవారు కారు. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు పిల్లలు పిల్లలు అని పిలుస్తారు. ఆ గురువులను మీరు బాబా అనరు కదా. బుద్ధికి పూర్తిగా గాడ్రేజ్ తాళం పడి ఉంది. బాబా వచ్చి తాళాన్ని తెరుస్తారు. మనుషులు వచ్చి వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేసుకోవాలని బాబా ఎంతటి యుక్తిని రచిస్తారో చూడండి. మ్యాగజైన్లు, పుస్తకాలు మొదలైనవి ముద్రిస్తూ ఉంటారు. అనేకుల కళ్యాణము జరిగినట్లయితే అనేక మంది ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ప్రజలను తయారు చేసుకునే పురుషార్థమును చేయాలి. స్వయాన్ని బంధనాల నుండి విముక్తులను చేసుకోవాలి. శరీర నిర్వహణార్థం సర్వీస్ తప్పకుండా చేయాలి. ఈశ్వరీయ సేవ కేవలం ఉదయం మరియు సాయంత్రం జరుగుతుంది. ఆ సమయంలో అందరికీ ఖాళీ ఉంటుంది. ఎవరితోనైతే మీరు లౌకిక సర్వీస్ చేస్తారో
వారికి కూడా మీరు ఇద్దరు తండ్రులు ఉన్నారు అనే పరిచయాన్ని ఇస్తూ ఉండండి. లౌకిక తండ్రి అందరికీ వేరువేరు, పారలౌకిక తండ్రి అందరికీ ఒక్కరే. వారు ఉన్నతోన్నతమైన వారు. నాకు కూడా పాత్ర ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు నా పరిచయాన్ని తెలుసుకున్నారని బాబా అంటారు. మీరు ఆత్మను కూడా తెలుసుకున్నారు. బ్రుకుటి మధ్యలో ఒక అద్భుత తార మెరుస్తూ ఉంటుంది అని ఆత్మ గురించే అంటారు. అది అకాల సింహాసనం కూడా. ఆత్మని ఎప్పుడూ మృత్యువు కబళింపచాలదు. అది కేవలం మురికిగా మరియు శుభ్రంగా అవుతుంది. ఆత్మ ఆసనము బ్రుకుటి మధ్యలోనే శోభిస్తుంది. తిలకము గుర్తును కూడా అక్కడే పెడతారు. మీకు మీరే రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు అర్హులుగా తయారు చేసుకోండి. నేను అందరికీ రాజ్య తిలకాన్ని ఇస్తానని కాదు, మీకు మీరు ఇప్పించుకోవాలి. ఎవరెవరు చాలా సేవను చేస్తారో బాబాకు తెలుసు. మ్యాగజైన్లో కూడా చాలా బాగా వ్రాయటం జరుగుతుంది. దాంతోపాటు యోగమును గురించి కూడా శ్రమించాలి. దాని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. రోజు రోజుకు మీరు మంచి రాజయోగులుగా అయిపోతారు. ఇప్పుడు మేము శరీరాన్ని వదిలివేస్తాము, దాంతో అక్కడికి వెళ్ళిపోతాము అని భావిస్తారు. సూక్ష్మవతనము వరకైతే పిల్లలు వెళ్తారు. మూలవతనము మన ఆత్మల ఇల్లు అని మీకు తెలుసు. మనుషులు శాంతిధామం కోసమే భక్తిని చేస్తారు. సత్యుగమును గురించి అయితే వాళ్ళకి తెలియదు. సత్యుగానికి వెళ్ళే శిక్షణ అయితే తండ్రి తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. ఇది ప్రవృత్తి మార్గము. ఇరువురు ముక్తిధామంలోకి వెళ్ళాలి. వారైతే తప్పుడు మార్గాన్ని చెప్తారు. అలా ఎవరు వెళ్ళరు. అందరినీ చివరిలో బాబాయే తీసుకువెళ్తారు. ఇది వారి బాధ్యత. కొందరు బాగా చదువుకుని రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. మిగిలిన వారంతా ఎలా చదువుతారు? వారు ఏ విధంగా నెంబర్ వారీగా వస్తారు, అలాగే నెంబర్ వారీగా వెళ్తారు. ఈ విషయాలలో ఎక్కువగా సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. బాబాను స్మృతి చేసేందుకు కూడా ఖాళీ లభించలేదని అంటారు. మరి అటువంటి విషయాల్లో మీ సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటారు? వీరు అనంతమైన తండ్రి, శిక్షకుడు, గురువు కూడా అన్న నిశ్చయమైతే ఉంది కదా. మరి ఇంకెవరిని స్మృతి చేయవలసిన అవసరం లేదు. కల్పపూర్వం కూడా శ్రీమతంపై నడిచి మనం పావనంగా అయ్యామని మీకు తెలుసు. గడియ గడియకు చక్రాన్ని కూడా తిప్పుతూ ఉండండి. మీ పేరు స్వదర్శన చక్రధారి. జ్ఞానసాగరు నుండి మీరు నింపుకోవటంలో పెద్ద సమయం పట్టదు. ఖాళీ అవడంలోనే సమయం పడుతుంది. మీరు చాలా కాలం తర్వాత కలిసిన మధురమైన పిల్లలు. ఎందుకంటే మీరు కల్పం తర్వాత వచ్చి కలుసుకున్నారు. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. మనం 84 జన్మల తర్వాత మళ్ళీ వచ్చి తండ్రిని కలుసుకున్నాము. ఎవరైతే మొదట భక్తిని చేశారో వారే మొదట జ్ఞానమును తీసుకునేందుకు అర్హులుగా కూడా అయ్యారు. ఎందుకంటే భక్తి ఫలము కావాలి. కావున ఎల్లప్పుడూ మీ ఫలాన్ని లేక వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఫలము అన్న పదము భక్తి మార్గానికి చెందినది. వారసత్వము అన్నది సరైనది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా వారసత్వం లభిస్తుంది. ఇంకే ఉపాయము లేదు. భారతదేశ ప్రాచీన యోగము ఎంతో ప్రసిద్ధమైనది. మేము భారతదేశపు ప్రాచీన యోగాన్ని నేర్చుకుంటామని వారు భావిస్తారు. వారు డ్రామానుసారంగా హఠయోగులుగా అయిపోతారని బాబా అర్థం చేయిస్తారు. మీరిప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటారు. ఎందుకంటే కానీ అది కూడా డ్రామానుసారంగా మళ్ళీ చేస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు సత్యమైన వారిగా అవ్వాలి. ధర్మములోనే శక్తి ఉంది. మిమ్మల్ని ఏ దేవీ దేవతలుగా అయితే తయారు చేశానో ఆ ధర్మము ఎంతో సుఖమునిచ్చే ధర్మము. ఎవరైతే నాతో యోగమును జోడిస్తారో వారికే నా శక్తి కూడా లభిస్తుంది. కావున తండ్రి స్వయం ఏ ధర్మాన్నైతే స్థాపిస్తారో అందులో ఎంతో శక్తి ఉంటుంది. మీరు మొత్తం విశ్వానికి అధిపతులుగా అయిపోతారు. ఇందులో ఎంతో శక్తి ఉంది అని బాబా
ఈ ధర్మం యొక్క మహిమనే చేస్తారు. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి అనేక మందికి శక్తి లభిస్తుంది. నిజానికి అందరికీ శక్తి లభిస్తుంది, కానీ నెంబర్ వారీగా లభిస్తుంది. మీకు ఎంత శక్తి కావాలనుకుంటే అంత శక్తిని బాబా నుండి తీసుకోండి. మళ్ళీ దైవీ గుణాల సబ్జెక్టు కూడా కావాలి. ఎవరిని విసిగించకూడదు, దుఃఖమునివ్వకూడదు. వీరు ఎప్పుడూ ఎవరితోనూ దుఃఖము కలిగించే మాటలు మాట్లాడరు. ఎటువంటి కర్మలనైతే నేను చేస్తాను, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు అని వారికి తెలుసు. అసలీ గుణాల నుండి దైవీ గుణాలలోకి రావాలి. నేను ఎవరికీ దుఃఖమును ఇవ్వడం లేదు కదా అని పరిశీలించుకోవాలి. ఎవరికీ దుఃఖమునివ్వని వారు ఎవ్వరూ ఉండరు. ఏవో ఒక తప్పులు జరుగుతూనే ఉంటాయి. మనస వాచ కర్మణ ఎవరికీ దుఃఖమునివ్వకుండా ఉండే స్థితి అంతిమంలోనే వస్తుంది. ఈ సమయంలో మనం పురుషార్థ అవస్థలో ఉన్నాము. ప్రతి విషయము నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా జరుగుతుంది. అందరూ సుఖము కొరకే పురుషార్థమును చేస్తారు, కానీ తండ్రి తప్ప ఇంకెవ్వరూ సుఖమునివ్వలేరు. సోమనాథ్ మందిరంలో ఎన్ని వజ్ర వైడూర్యాలున్నాయో గమనించడం జరుగుతుంది. అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? షావుకారులుగా ఎలా అయ్యారు? రోజంతా ఈ చదువు చింతనలోనే ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రముగా అవ్వాలి. మీరు ఈ పురుషార్థాన్ని చేశారు కాబట్టి మాల తయారయ్యింది. అది కల్పకల్పము తయారవుతూ ఉంటుంది. మాల దేని స్మృతి చిహ్నము అనేది కూడా మీకు తెలుసు. వారైతే మాలను స్మరించి ఎంతో నశాలు నిమగ్నమైపోతారు. భక్తిలో ఏం జరుగుతుంది మరియు జ్ఞానంలో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు. మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. పురుషార్థం చేయిస్తూ చేయిస్తూ చివరికి అంతిమ సమయపు రిజల్ట్ కల్పపూర్వం లాగానే వెలువడుతుంది. ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకుంటూ ఉండాలి. మేము ఈ విధముగా అవ్వాలని మీరు భావిస్తారు. పురుషార్థపు మార్జిన్ లభించింది. నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా బాబా కూడా మీకు స్వాగతం పలుకుతారు. పిల్లలైన మీరు ఏ స్వాగతమునైతే చేస్తారో దానికన్నా ఎక్కువగా బాబా మీ స్వాగతమును చేస్తారు. మీకు స్వాగతం పలకడమే బాబా పని. స్వాగతము అంటే సద్గతి. ఇది అన్నిటికంటే ఉన్నతమైన స్వాగతం. మీ అందరికీ స్వాగతం పలికేందుకే బాబా వస్తారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అనేకుల ఆశీర్వాదాలను తీసుకునేందుకు కళ్యాణకారులుగా అవ్వాలి. శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ కూడా స్వయమును బంధనాల నుండి ముక్తులుగా చేసుకుని ఉదయము సాయంత్రము ఈశ్వరీయ సేవను తప్పకుండా చేయాలి. రెండో పాయింట్, ఇతర విషయాలలో మీ సమయమును వ్యర్థం చేసుకోకుండా బాబాను స్మృతి చేస్తూ శక్తిని తీసుకోవాలి. సత్య సాంగత్యములోనే ఉండాలి. మనస వాచ కర్మణ అందరికీ శక్తిని ఇచ్చే పురుషార్థమునే చేయాలి. వరదానము. పవిత్రత వరదానమును నిజ సంస్కారముగా తయారు చేసుకుని పవిత్ర జీవితమును తయారు చేసుకునే శ్రమ ముక్త భవ. వరదానం యొక్క వివరణ. చాలామంది పిల్లలకు పవిత్రతలో కష్టం అనిపిస్తుంది. వరదాత అయిన తండ్రి నుండి జన్మ వరదానమును తీసుకోలేదని దీని ద్వారా నిరూపణ అవుతుంది. వరదానములో కష్టం ఉండదు. బ్రాహ్మణాత్మలైన ప్రతి ఒక్కరికి జన్మించటంతోనే లభించిన మొదటి వరదానము పవిత్ర భవ, యోగి భవ. ఏ విధంగా జన్మతః వచ్చిన సంస్కారములు చాలా దృఢంగా ఉంటాయో అలా పవిత్రత బ్రాహ్మణ జన్మ ఆది సంస్కారము, నిజ సంస్కారము. ఈ స్మృతి ద్వారానే పవిత్ర జీవితమును తయారు చేసుకోండి. శ్రమ నుండి ముక్తులవ్వండి. స్లోగన్. ఎవరిలో అయితే సేవ యొక్క శుద్ధ భావన ఉంటుందో వారే ట్రస్టీలు.
అచ్చ. ఓం శాంతి.